హే హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు టమాటో రైస్ ఎలా చేయాలో చూసేద్దాము. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు చూసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కొన్ని బిర్యానీకి సంబంధించిన వస్తువులు. సో ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని దానిలో ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆయిల్ వేడైన తర్వాత సాజీరా, కొంచెం జీలకర్ర, ఏదైనా కొన్ని బిర్యానీ ఆకులు, కొంచెం లవంగాలు, మిరియాలు, ఎండుమిర్చి, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని అవి చిట్టపట్లాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. సో మంచిగా కలిపేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మూత పెట్టేసుకొని తొందరగా బ్రౌన్ వచ్చేస్తాయి. సో మంచిగా వేగిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయండి. అదేవిధంగా కొంచెం పసుపు కూడా యాడ్ చేసేయండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉంటాయి కదా, సో టమాటోస్ కూడా వేసి మంచిగా కలిపేయండి. సో టమాటోస్ పైనే కొంచెం కారం, ఉప్పు చల్లేసేయండి, ఎందుకంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది టమాటా. అందుకని కొంచెం ఉప్పు, కారం చల్లేసి మూత పెట్టేయండి కాసేపటి వరకు అయితే. సో ఈ టమాటో రైస్ అయితే మనం నార్మల్గా కాకుండా ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది, ఎందుకంటే మసాలాలతో చేసాం కదా మనము. బిర్యానీ ఆకు, కొంచెం మిరియాలు, లవంగాలు వేసాం కాబట్టి కొంచెం ఘాటుగా వెరైటీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టమాటో ఉడికిన తర్వాత కొంచెం ఏదైనా బిర్యానీ మసాలా, లేదంటే మీకు ఏదైతే మసాలా వేయాలనిపిస్తుందో ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది. సో అన్నం తర్వాత మనం వైట్ రైస్ అయితే తీసుకొని అందులో కలిపేసేయండి. మంచిగా ఒక 2 minutes అట్లా మంచిగా వేడయ్యే వరకు అది మంచిగా కలిపేసుకొని వేడయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. సో చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఘాటుగా మంచిగా కారంగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా అన్నం తినబుద్ధి కాలేదన్నా, లేదంటే కొంచెం చల్లన్నం మిగిలిందని అంటారు కదా, సో అది కూడా ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసేయండి, ఈ విధంగా అయిపోతుంది. చాలా బాగుంది కదా వేడిగా. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా, ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.